హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం త్రయోదశి. ఈరోజు మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. ఈరోజు కుజుడు అధిపతి. ఇక ఈరోజు మంగళవారం, మంగళవారానికి అధిపతి కుజుడు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి కాబట్టి కుజుడు అధిపతి. అలా కుజతత్వం అధికంగా ఉంటుంది. మన జన్మజాతకంలో కుజుడు కూడా అత్యంత ప్రధానమైన స్థానాన్ని చూపిస్తూ ఉంటారు. ఎవరికైనా కూడా వైధవ్యము, వితంతు ఇటువంటి యోగాలు అంటే అశుభ యోగాలు వాళ్ళకి ప్రాప్తించడానికి కారణం కుజుడు కూడా అయి ఉంటాడు. కుజస్థానం ఆరోగ్యానికి కూడా, అంటే మాంసం, కండరాలు, రక్తం అటువంటి వాటికి కుజుడు అధిపతి. అయితే శరీరంలో ఈ క్యాన్సర్ అనేది ఈ కాలంలో అధికంగా వ్యాపిస్తూ ఉంది. ప్రతి 10 మందిలో ఒకరికి ఈ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి మహమ్మారి అధికంగా ప్రభావం చూపిస్తుంది. ఏ జాతకంలో అయితే కుజుడు మంచి స్థానంలో ఉండి బాగుంటారో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. ఎవరికైతే అష్టమ మరియు 6వ స్థానం శత్రుస్థానం, ఆరోగ్య స్థానం, అదే విధానంగా అష్టమం ఆయుష స్థానం, మరణస్థానంలో కుజుడు ఉండి లేదా ఆ స్థానాధిపతి కుజుడై ఉంటే, క్షయస్థానంలో ఉండి పాపగ్రహాల దృష్టితో ఉంటే అటువంటి వ్యాధితో వాళ్ళు మరణిస్తారు అని జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేయబడింది. అయితే అలా ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా మనం వైద్యులను కలిసి చక్కగా ఔషధోపచారాలని శరీరానికి అందిస్తే అది జీవన విధానాన్ని మార్చుకుంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాటిని గెలవచ్చు. దానికి భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. అయితే ఈరోజు కుజ ప్రభావం అధికంగా ఉంటుంది. పైగా త్రయోదశి. ఓం మంగళాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు ధ్యానం చేస్తే ఆ మంగళ అనుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరియు శరీరంలో ఏదైతే విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో అటువంటి వ్యాధుల నుండి విముక్తి కలిగి ఆరోగ్యం బాగుంటుంది. మరియు పురుషుడికి కానీ లేదా స్త్రీకి కానీ వైధవ్యం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే భార్య భర్తని కోల్పోయిన వైధవ్యమే, అదే విధానంగా భర్త భార్యని కోల్పోయినా కూడా వాళ్ళని, అలా భార్యని భర్త కోల్పోయినా కూడా అది కూడా వైధవ్యం కిందే వస్తుంది. అర్థం వేరే వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి ఒకటే. ఒకరినొకరు కోల్పోవడం అటువంటి దోషాలను, దాని ప్రభావం కాస్త తగ్గిస్తుంది. ఈరోజు పూజ శక్తి అధికంగా ఉంది. అందువల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంగళాయ నమః అని జపించడం వలన మంగళ కార్యాలు జరుగుతాయి. అమంగళం పోయి మనకి మంగళం ప్రాప్తిస్తుంది. చాలా విశేషమైనటువంటి శక్తి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. హార్ట్ రిలేటెడ్ అంటే హృదయ వ్యాధులు ఉన్నవారు కూడా మంగళుని పూజించడం వలన, మంగళ గ్రహాన్ని పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా ఈరోజు అన్ని విధాలుగా ఆరోగ్యం కోసం మంగళాయ నమః అనే నామాన్ని జపించి పూజానుగ్రహాన్ని పొందుదాం. ఈ నామాన్ని స్వచ్ఛంగా ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఇది మానసికంగా ప్రశాంతత ఎంతగానో ఇస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలాసార్లు మనం ఇంక అన్నీ కోల్పోయాం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు ఇక ఈ జీవితమే వద్దు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంత నాకేనా ఇన్ని కష్టాలు, ఇంకెవరికీ లేదా అనే అనుమానాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ నేను అనుభవించక తప్పదా, ఈ జీవితం ఎందుకు అని విరక్తి వచ్చేలా కూడా పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇది చాలా వరకు అందరి జీవితాల్లోనూ జరుగుతూ ఉంటాయి. వృక్షానికి తగినట్టుగా గాలి అన్నట్టు వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ స్థితిగతులను బట్టి దాని ప్రభావం వాళ్ళ మనసు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఏంటంటే జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇది నాకు పరీక్షా కాలం, దీన్ని నేను ఎదిరిస్తే రాబోయే రోజుల్లో ఇంకొంత మంచి స్థాయికి నేను వెళ్ళగలను, వీటిని తెలివిగా నేను ఎదిరించాలి, వీటిని నేను స్వీకరించి ఎదుర్కోవాలి, ఏం జరిగినా కూడా నేను గెలుస్తాను, దీని నుండి బయటపడతాను అనే ఒక ఆత్మస్థైర్యం, ఆత్మబలం మీలో పెంచుకుంటే మీరు ఈ ప్రపంచాన్నే గెలవచ్చు. ఇది శ్రీకృష్ణ వారే చెప్పారు. ఆత్మబలం అనేది ఎంత గొప్పది అంటే కోటి సూర్యాగ్ని అంటే కోటి సూర్యుల కన్నా ప్రభావితం అంట ఒక మనిషి ఆత్మశక్తి అనేది. అటువంటి ఆత్మశక్తిని మనం ఏ విధంగా కావాలన్నా ఉపయోగించుకోవచ్చు. కానీ
ప్రారబ్ధ కర్మ, పూర్వార్జిత కర్మ, సంచిత కర్మల వల్ల ఆ ఆత్మ కర్మఫలాలలో దహించబడి దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనోబలం ఆత్మబలానికి తోడైతే అప్పుడు ఆత్మ మరింత వెలుగునిస్తుంది. ఎటువంటి చీకటి ప్రపంచంలో అయినా మీరు కళ్ళు మూసుకొని తిరిగే శక్తి ఆత్మబలం మీకు ఇస్తుంది. ఆత్మశక్తికి ఎంత శక్తి ఉంటుందంటే మీరు సాధారణంగా నిద్రపోతూ ఉంటే రాత్రిపూట, పగలు కాదు, రాత్రిపూట సాధారణంగా నిద్రపోతూ ఉన్నారనుకోండి, ఎంత గాఢమైన నిద్రలో ఉన్నా మీ అనుచరులు కానీ, శత్రువులు కానీ మీకు చేడు చేయాలా అని ఎవ్వరు మీ దగ్గరకు వచ్చినా మీ బాడీ కాన్షియస్‌కి వచ్చేస్తుంది. చాలామంది నిద్రిస్తూ ఉంటారు మంచం పైన. ఆ గాఢమైన నిద్రలో ఉంటారు. నిద్రలో పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అవి కింద పడిపోతాయి అప్పుడప్పుడు. కొన్నిళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి పడినప్పుడు మీ పైన అది తాకదు. అది పడుతూ ఉండగానే మీరు లెఫ్టో, రైటో తిరిగేస్తారు. లేదా ఎవరో దూరం నుండి ఇలా వెనక నుండి వేస్తుంటే మనం తెలియకుండానే ఇలా అంటాం. అది వెళ్ళిపోతుంది. గమనించే ఉండం. అదే విధానంగా నిద్రలో ఎవరైనా మనకి హత్య చేయాలని వచ్చినా మనం తప్పించుకుంటాం. అంటే శరీరానికి తెలిసిపోతుంది. కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నా కూడా శరీరానికి కాన్షియస్ ఎలా ఉంది అంటే దాన్నే ఆత్మబలం అంటారు. అదే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోతుంటే వాళ్ళకి ఆ బలం ఉండదు. ఎందుకంటే అతను శారీరకంగా అతని శరీరాన్ని కంట్రోల్ చేయలేకుండా, మైండ్‌ని కంట్రోల్ పెట్టలేకుండా పిల్ పైన అంటే టాబ్లెట్ పైన ఆధారం పెట్టుకొని ఉంటాడు. అదే ఆల్కహాలిక్ తాగిన వాడు కూడా అంతే. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళకి జాగృత అనేది రాదు. అలా సాధారణంగా ఎటువంటి వ్యాధులు లేకుండా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆత్మ కాన్షియస్‌లోనే ఉంటుంది. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా అన్నీ తెలుస్తాయి. చాలామందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ఇళ్లల్లో కూడా ఎవరైనా మన దగ్గర ఇలా ముట్టుకున్నారంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. ముట్టుకోబోయేటప్పటికే మనం కళ్ళు తెరుస్తామనమాట. అలాగే మనం ఎంత నిద్రలో ఉన్నా కూడాను ఎవరైనా రూమ్‌లోకొస్తే కళ్ళు తెరిచేస్తాం. మనకు అపాయం అనేది ఏం జరిగినా ముందుగా శరీరం కాన్షియస్ ఇచ్చేస్తుంది. అయితే పగలు నిద్రపోయే వాళ్ళకి అది రాదు. ఎందుకు రాదు అంటే మనిషి ఇంత నిద్రపోవాలి అని ఉంటుంది. దానికన్నా అధికంగా నిద్రపోతున్నాడు అంటే అతని జీవితం అసంతృప్తి అయిన జీవితం అని అర్థం. అసంతృప్తి జీవితం అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. ఇవన్నీ కూడా మనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. జీవితంలో కానీ ఈరోజు మంచి మాట ఒకటి ఏమంటే మనోబలంతో ఆత్మబలం తోడైతే, ఆత్మబలంతో మనోబలం తోడైతే మీరు ప్రపంచాన్నే జయించొచ్చు. ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారు, ఏదో తిట్టారని, ఈ కష్టాలన్నీ మాకే వచ్చాయని ఎప్పుడూ బాధపడకండి. ఈ కష్టాన్ని నేను జయించి రాబోయే రోజుల్లో నా కాళ్ళపై నేను నిల్చొని నేను ఏంటి అనేది నిరూపిస్తాను అనే ఒక నమ్మకాన్ని మీరు పెంచుకుంటే మీరు ఆ సమస్య నుండి బయటపడినట్టే. ఆ సమస్య నుండి వెంటనే విముక్తి లభిస్తుంది. అంటే మీ మనోబలం ఆత్మబలానికి తోడవ్వాలి. అప్పుడు మీరు అనుకున్నది సాధించవచ్చు. ఇది ఈరోజు మంచి మాట. అయితే ప్రతిరోజు మనం ఒక శాశ్వతమైన పరిష్కారాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం గురువుగారి నుండి. ఈరోజు ఏ ఇంట్లో అయితే భర్తకు గాని, పిల్లలు గాని కోపం అధికంగా ఉండేవారు, ప్రశాంతత లేనివారు, ఎప్పుడు కూడా ఇంటి నుండి యజమాని బయటికి వెళ్ళి ఎప్పుడు చిరాగ్గా వస్తున్నారన్నా, లేదంటే ఆడపిల్లలు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కూడా జాబ్‌కు వెళ్ళొచ్చి చిరాగ్గా ఇంట్లో ఉన్న వారిపై మండిపడుతూ ఉంటే, అధికంగా వాళ్ళు బాధపడుతున్నారు అంటే, మానసికంగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్నారు. ఇలా అనుకునేవాళ్ళు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో, డిప్రెషన్‌లో వెళ్తూ ఉన్నారు. యాంగ్జైటీ వీళ్ళకుంటుంది. ఇటువంటి వారు ఎవరైనా మన ఇళ్లల్లో ఉంటే, లేదా మనకే రోజు ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనం మానసికంగా బాధపడుతున్నాం అనుకునే వారికి శాశ్వతమైన పరిష్కారం ఈరోజు. అంటే రాత్రి నిద్రించడానికి ముందు ఒక వెండి గ్లాసులో పాలు పోసి, ఒక 5 నిమిషాలు ఉంచి, ఆ పాలని వాళ్ళు ప్రతిరోజు సేవించడం అలవాటు పడితే చంద్రబలం అనేది శరీరం పైన ప్రభావం అధికమై మానసిక దృఢత్వం అనేది పెరిగి మానసిక రోగాలు ఏదైతే ఉన్నాయో చంచల స్వభావం ఏదైతే ఉందో డిప్రెషన్ లాంటిది ఏదైతే ఉన్నాయో అలాగే ఓసిడి లాంటివి ఏదైతే ఉన్నాయో వాటి నుండి నిదానంగా
బయటపడగలుగుతారు. అధికమైన కోపం ఉన్న వ్యక్తి కూడా నిదానంగా దాని నుండి బయటపడతాడు. అంతేకాదు వాళ్ళు ఈ ఒక ఆహార పదార్థాల్లో అధికమైన మసాలా పదార్థాలు కానీ, అధికమైన కారం పదార్థాలు కానీ వాళ్ళు సేవించకూడదు. అయినంత వరకు వాటిని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే వాటికి కుజుడు అధిపతి. కుజ ప్రభావం అధికమైనప్పుడు ఈ యొక్క చంద్ర ప్రభావం తగ్గిపోతుంది. అందువలన ముందుగా సూర్య ప్రభావం అధికంగా ఉండాలి. దానికన్నా చంద్ర ప్రభావం అధికంగా ఉండాలి. ముందుగా సూర్యుని ప్రభావం ఆత్మకాలం అది చాలా గొప్పగా ఉండాలి శరీరంలో. తర్వాత దానికన్నా కాస్త తక్కువ చంద్ర ప్రభావం ఉండాలి. తర్వాత దానికన్నా కాస్త తక్కువ కుజ ప్రభావం. వీటన్నింటినీ పక్కన పెట్టిన తర్వాత ఇవి శరీరానికి సంబంధించింది. అంటే మనసు, శరీరము, ఆత్మ. ఆత్మ అంటే సూర్యుడు, మనసు అంటే చంద్రుడు, శరీరం అంటే రక్తం, మాంసం, కండరాలు వీటన్నింటికి అధిపతి కుజుడు. ఇవన్నీ కూడా ఈ మూడు పక్కన పెట్టిన తర్వాత వచ్చేది విద్య, బుధుడు. ధర్మకార్యాలు, మంచి చెడు, గురువు. జీవితంలో ఎంత సుఖంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించేది ఈ మూడు గ్రహాలు. ఎవరంటే బుధుడు, గురుడు, శుక్రులు. ఇక ఆఖరిది శనిగ్రహం. ఇది కర్మఫలాన్ని చూపిస్తుంది. జన్మ జన్మాంతరం కర్మ సంచితం, కర్మ పూర్వార్జితం, కర్మ ప్రారబ్ధం, ఆ కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం అందించేది శని భగవానుడు. ఈ 7 గ్రహాలు చాలా విశేషంగా మనిషి పైన ప్రభావం చూపిస్తాయి. ఇక రాహుకేతువులు అనుకోండి, అవి రాక్షసత్వం. అవి ఏ గ్రహాలతో తోడైతే దానికి సంబంధించినట్టుగా దానికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అవి ఛాయాగ్రహాలు. ఈ 7 గ్రహాలు మనిషికి అత్యంత అవసరం. జాతక చక్రంలో ఏం తెలుస్తుంది మనకి? 7 గ్రహాల నుండి ఏ గ్రహం అధికంగా ఉంటుందో, ఏ గ్రహ దృష్టి లగ్నంపై కానీ లేదా అతని జాతకంలో మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటుందో దానికి సంబంధించినట్టుగా అతని శరీరం, బుద్ధిబలం, సుఖబలం, ధనబలం, పుత్రబలం, ఆరోగ్యం, మానసికంగా ఆత్మబలాన్ని ఈ గ్రహాలన్నింటిని బట్టి మనం నిర్ణయించవచ్చు. ఈరోజు ఈ యొక్క గ్రహాలు మనం జాతక చక్రంలో చూడవచ్చు అన్నమాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు. ఇక భరణి బుబ్బ పూర్వాషాఢ మిత్ర తార శుభకరమైన రోజు. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నైదన తార అంత శుభం కాదు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార అంత శుభం కాదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రానికి విపత్తార జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి సంపత్తార ఆర్థికంగా అభివృద్ధికి చాలా మంచిది, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు ఇంట్లో సరస్వతీదేవికి తెల్లని పుష్పాలతో పూజించి అర్చించి సరస్వతి అష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. రేపు ఎవరైతే సరస్వతీదేవిని పూజిస్తారో వాళ్ళకి అత్యంత శుభకరమైన ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి. మరియు పిల్లల చేతిలో చేస్తే ఇంకా మంచిది. లేదా పిల్లల కోసం తల్లి తండ్రి రేపు సరస్వతి పూజను విశేషంగా ఆచరించి అర్చిస్తే పిల్లలు విద్యాభ్యాసంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం అంటే మంగళవారం త్రయోదశి ప్రదోషం, మహాప్రదోషం ఉంటుంది. ఈరోజు సాయంత్రం దానిమ్మ రసంతో శివలింగానికి ఇంట్లోనే అభిషేకం చేసి తదుపరి భగవంతుడికి ఎర్ర చందనం పెట్టి మరియు ఎర్ర కమల పుష్పం భగవంతునికి అలంకరించి బిల్వార్చన చేసి భక్తితో పూజిస్తే మీకు ఆరోగ్యంతో పాటు మానసికంగా ప్రశాంతత మరియు ఏదైనా పదవి అనేవి ప్రాప్తిస్తాయి. పదవి అంటే ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇటువంటివి ఏమైనా మీకు ప్రాప్తిస్తాయి. దేన్ని ఆశించి మీరు పూజను చేస్తే అంటే పదవిని పొందాలని మీరు భక్తితో సంకల్పం చేస్తే అది ప్రాప్తిస్తుంది. అలా మీరు దేనిని భక్తితో పూజించి సంకల్పం చేస్తారో అది మీకు ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.